మేము నార్త్ వచ్చాక ఏదైనా ఎక్కువగా మిస్ అయ్యామంటే స్ట్రీట్ ఫుడ్, మెయిన్లీ అందులో పానీపూరి. ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా ఇంట్లోనే చేసుకుంటాము. ఇంట్లోనే ఈజీగా పానీపూరి ఎలా చేసుకోవాలో చూసేయండి. పానీపూరిలోకి స్టఫ్ కర్రీ కోసం బంగాళదుంపలు కట్ చేసుకొని కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. వీటితో పాటు నైట్ నానపెట్టుకున్న వైట్ బఠానీ కూడా కుక్కర్లో వేసి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి 3-4 విజిల్స్ ఇస్తే బఠానీ బంగాళదుంప మెత్తగా ఉడికిపోతాయి. పెట్టుకొని తినే పానీపూరిలో కర్రీ చాలా తక్కువ ఇస్తారు. అదే ఇంట్లో చేసుకుంటే సాటిస్ఫాక్షన్ గా తినొచ్చు కదా. పానీ కోసం మిక్సీ జార్ తీసుకొని కాడలతో సహా కొత్తిమీర, పుదీనా, మీరు తినే ఘాటుకు తగ్గట్టుగా 1 ఇంచు అల్లం ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందుగానే చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న పానీని వేరే దాంట్లోకి వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇందులోని రసాన్ని కూడా తీసుకొని ఈ మిక్సీ పట్టుకున్న పానీలో కలుపుకోవాలి. ఇన్స్టెంట్గా కూడా చాలా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి కదా, వాటిని ఎంతమంది ట్రై చేశారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టుగా చాట్ మసాలా, సాల్ట్ ఉంటే పెప్పర్ పొడి కూడా వేసుకొని కలిపి ఒకసారి టేస్ట్ చూసుకోండి. చాలకపోతే యాడ్ చేసుకోవడమే. ఈలోపు కర్రీ కోసం కుక్కర్లో పెట్టుకున్నవి కూడా బాయిల్ అయిపోయి వీటిని వేరొక దాంట్లో వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఆనియన్స్ కూడా వేసి, అలాగే కారం, ఉప్పు, 1 స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకొని వీటిని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా. డైరెక్ట్గా ఆలు కంట ఇలా కొంచెం బఠానీలు వేసిన కర్రీ అయితే పానీపూరిలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు పూరీలు కూడా ఫ్రై చేసుకుందాం. గప్చుప్ గోల్స్ని అయితే నేను ప్యాకెట్లో తీసుకున్నాను. డైరెక్ట్గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా ఈజీ మెథడ్. నెక్స్ట్ టైంని వాటిని కూడా ఇంట్లోనే ట్రై చేసేద్దాం. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అవ్వగానే ఈ గప్చుప్ గోల్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ప్యాకెట్ అయితే నేను చాలా సార్లు ట్రై చేశాను, చాలా బాగా పొంగి బాగా వస్తాయి. ఇక ఈ పొంగుతున్న పూరీల్ని పక్కన పెట్టుకోవడమే. ఈవినింగ్ టైంలో ప్రతి ఒక్కరికి ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్ ఏదైనా ఉందంటే ఈ పానీపూరియే కదా. ఇంతవరకు నా వీడియో వాచ్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. ముగ్గురం బాగా కూర్చొని తిన్నాము. లాస్ట్లో వీడైతే పానీపూరి కాదంట, పాలుపూరి అంట. ఇంట్లో నచ్చినవాడు పానీపూరి ఎవరైనా ఉన్నాడంటే వీడే పాలు వేసుకొని తింటాడు. ఇలా మామూలుగా ఫ్రై చేసి ఇస్తేనే చాలు. మీ ఇంట్లో కూడా ఇలా ఎవరైనా ఉన్నారా? ఉంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.